ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి, రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎవరెవరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. అంటే అందరూ సకల దేవతలను ఆరాధించవచ్చు, కాకపోతే మీ పంచమాధిపతి ఎవరు, పంచమంలో ఇప్పుడు సంచరిస్తున్నటువంటి గ్రహం యొక్క అధిష్టాన దేవత ఎవరు అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి నుంచి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఈ రాశి నుంచి గ్రహాల యొక్క మార్పులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మొదటి 2 నెలలు మాత్రం మీకు రాశిలో కుజుడు యొక్క ప్రభావం ఉంది. ఈ యొక్క కుజుడు పంచమ దశమాధిపతి అయినందుకు, పంచమ దశమాధిపతి అంటే సంతానానికి కారకుడు, ఫ్రెండ్స్, షేర్ మార్కెట్కి కారకుడు అయినందుకు, అతను రాశిలో కూర్చున్నందుకు, వీటి జోలికి వెళ్ళినందుకు ఈ 2 నెలల పాటు ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ప్రేమ వ్యవహారాలు, స్నేహితులు, ఈ షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకండి దయచేసి. అలాగే ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, అందులో ముఖ్యంగా కళారంగాల్లో ఉండేటువంటి వారు, ఎందుకంటే కుజుడు పంచమ దశమాధిపతి అవుతాడు కాబట్టి కళారంగ సంబంధించిన వృత్తుల్లో ఉండేటువంటి వారు ఎంత ఒత్తిడికి లోనైనా ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మొట్టమొదటిగా ఈ 2 నెలలు. ఇక మిగతా మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహువు, కేతువు, గురువు, శని యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా మీకు అష్టమ శని తొలగిపోయింది కాబట్టి గతంలో నిందలు కానివ్వండి, లేట్ అయినటువంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా కాస్త క్లియర్ అవ్వడం జరుగుతుంది. భాగ్యస్థానంలోకి శని వెళ్ళాడు. అయితే భాగ్యస్థానంలోకి శని వెళ్ళి రాహుతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే సర్వసాధారణంగా కొంతమందికి చూడండి, మొదటి వివాహం డిస్టర్బ్ అయ్యి రెండో వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదురుతాయి. ఇలా సప్తమాధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలో రాహుతో ఉన్నందుకు, అదేవిధంగా ఈ 3వ స్థానంలో కేతు ఉన్నందుకు గతంలో ఏవైతే చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వచ్చాయో 2వ స్థానంలో జూన్ నుంచి మారుతున్నందుకు అక్కడి నుంచి జూన్ నుంచి కొంత మిస్కమ్యూనికేషన్స్ తగ్గుతాయి మీకు. 2లో కేతు ఉన్నందుకు ప్రత్యేకంగా ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయాల్లో జూన్ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, లేనట్లయితే తండ్రి తరపు స్నేహితులకి, బంధువులకి కాస్త మీరు ధనం ఇచ్చేటువంటి విషయంలో జూన్ నుంచి సంవత్సరంన్నర పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గురువు 12వ స్థానంలోకి వస్తున్నందుకు మీరు ఈ సంవత్సరం మే 15 తర్వాత చేసేటువంటి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా అది ఫలవంతంగా ఉంటుంది, సరిగ్గా నిర్ణయం తీసుకొని చేసుకున్నట్లయితే. ఎందుకంటే 12వ స్థానంలో ఉండేటువంటి గురువు కర్కాటక లగ్నానికి భాగ్యాధిపతి 12లో ఉన్నందుకు మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంతమంది ఇక్కడ కాకుండా విదేశాల్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కూడా మే 15కు ముందు తొందరగా కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి. అయితే మరి కొంతమందికి సేమ్ క్యాస్ట్ కాకుండా కాస్త డిఫరెంట్ క్యాస్ట్స్లో కుదరడం వివాహాలు ఇటువంటివి కూడా గోచరిస్తున్నాయి. అందులో ముఖ్యంగా 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అనుకూలిస్తుంది. అలాగే మీరు మరింత ధన సంబంధించినటువంటి విషయంలో మరింత చక్కగా ఫలితాలు రావాలి అంటే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమః అనే నామాన్ని, మరియు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాల బాగుంటుంది. అయితే ఇక్కడ భాగ్యస్థానంలో కాస్త ఈ గ్రహాలు ఉన్నప్పుడు చదువుకునేటువంటి విద్యార్థులకు కాస్త హైయర్ ఎడ్యుకేషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత డిస్టర్బెన్స్ వస్తుంటుంది. అటువంటి వారు హయగ్రీవ అనేటువంటిది, హయగ్రీవ నామాన్ని ఎక్కువగా చేయడం ద్వారా మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ కుజుడు రాశిలో ఉన్నప్పుడు మాత్రం కాస్త గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ తినిపించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడం చేయండి. సర్వసాధారణంగా కూడా మీ యొక్క రాశి లగ్నరీత్యా ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనే మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది, ఉద్యోగ అభివృద్ధిని కూడా ఇస్తుంది.
ఇక చాలామందికి జాతకం తెలియదు, అంటే వాళ్ళ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియదు, కానీ గ్రహాలు మారుతున్నాయి అంటున్నారు, ఏం చేయాలో అర్థం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ జాతక చక్రం ఎలా ఉన్నా కూడా మీరు కొన్ని విషయాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా 100% బాగుంటుంది. ఏమిటవి? నిత్య దీపారాధన, ఉదయము సాయంత్రం ఇంట్లో దీపం పెట్టడం, పంచోపచార పూజ చేసుకోవడం. మీ గ్రహాలు ఎలాగున్నా సరే అనుకూలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు దగ్గరలో అతి సమీపంలో ఏ ఆలయం అయితే ఉందో ఆలయానికి వెళ్ళడం. గోశాలకు కనీసం శని ఆదివారాల్లో ఏదైనా ఒకరోజు వెళ్ళి పిడికెడు బెల్లము, గోధుమ రవ్వ అటువంటివి ఏమైనా తినిపించడం, అక్కడ కొంత సేవ చేయడం చేయండి. మరి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయండి, మాకు మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి అనుకునేటువంటి వారు గోవులకి క్యారెట్స్, బెల్లము కనుక తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు పితృదేవతారాధన, దేవతారాధనతో పాటు పితృదేవతారాధన అమావాస్య నాడు ప్రత్యేకంగా మీరు స్వయంపాకం ఇవ్వడము, కాస్త చలివేంద్రాలు లాంటివి, ఈ ఎండాకాలం ఉంది కాబట్టి చలివేంద్రాలు లాంటివి అక్కడ ఏదైనా మీరు సేవ చేయడము, లేదా పక్షులకి కాస్త నీరు తాగేలాగా ఏర్పాటు కనుక చేసినట్లయితే తద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి శాస్త్రాల్లో ఉంది. ఇక చాలామందికి ఏమి జరిగినా సరే ఏలినాడ్సని, కాలసర్పదోషం ఇవే అనుకుంటారు. అవి కాదండి. జన్మజాతకంలో అసలు లగ్నం ఏమిటి, లగ్నాన్ని బట్టే మనిషి యొక్క జీవితం ఉంటుంది. అదేవిధంగా ధనాధిపతి ఎవరు, ఏ మార్గంలో ధనం ఉంది అనేటువంటి ధనస్థానాన్ని బట్టి చూసుకోవాలి. చేసే ప్రయత్నం ఎందుకు ఇబ్బంది అవుతుంది, మూడో స్థానం ఎలా ఉంది. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు నాకు ఎందుకు ఇబ్బంది వస్తుందంటే వాస్తుదోషం ఏదైనా ఉందా, లేకపోతే కొనుక్కోకూడని సమయంలో కొనుక్కున్నామా, లేనట్లయితే 4వ అధిపతి ఇంకా యాక్టివ్ అవ్వకముందు డియాక్టివ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నామా. అసలు కొంతమందికి ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ ప్రాపర్టీ కొనుక్కోకూడని యోగాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద కానీ సంతానం పేరు మీద కానీ కొనుక్కోవాలి. అదేవిధంగా వివాహ సమయం అనేటువంటిది ఉంటుంది, ఏ సంవత్సరంలో చేసుకుంటే మంచిది, అది చూసుకోకుండా వివాహ సమయం రానప్పుడు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటువంటివి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సంతాన సమయం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. మరి కొంతమందికి ఇక్కడ ఉండి మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుంది. కొంతమందికి విదేశాల్లో, అంటే ఏంటి, దశమాధిపతి 12వ అధిపతి లేదా ధనాధిపతి 12వ అధిపతి కలయికలు ఉంటాయి. అలాంటప్పుడు విదేశీ ధనయోగం ఉంటుంది. అది కొంతమందికి స్వల్పంగా కొంతకాలం వచ్చి వెళ్ళిపోతుంది. అది ఎలా ఉందనేటువంటి చెక్ చేసుకోవాలి. మరి కొంతమందికి వ్యాపార యోగాలు ఉంటాయి, జాబ్ చేసే యోగాలు ఉండవు. అంటే 11వ స్థానాధిపతి లేదా శనికేతువుల యొక్క కలయిక, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి వారు ఆ యొక్క కాంబినేషన్ ఎలా ఉంది ఏమిటనేది చెక్ చేసుకోవాలి. ఈ రకంగా అసలు యోగాలు ఏమున్నాయి, అవయోగాలు ఏమున్నాయి, మహాదశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, గోచారంలో ఉండేటువంటి గ్రహాలు వాటికి సపోర్ట్ చేస్తున్నాయి, అపోజ్ చేస్తున్నాయి, ఇవి చూసుకోవాలి. కానీ ఎంతసేపు ఏలినాటి శని వచ్చేసింది కాబట్టి నాకేమీ పనికిరాదు కాబట్టి నేనేమి చేయకూడదు, ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా కూడా ఒక్కరినైనా చూపించమనండి. ఏమంటే ఏలినాటి శని వచ్చినప్పుడు మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడు, లేదా కాలసర్ప దోషం వచ్చినప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అని ఎక్కడా లేదు. కాలసర్ప దోషాన్ని కాలానికి అప్లై చేయమని చెప్పారు, జన్మజాతకానికి అప్లై చేయమని చెప్పలేదు. అంటే ఏమిటి, పలానా దగ్గర సునామీలు వస్తాయి, లేదా కరోనాలు లాంటివి వస్తాయి, లేనట్లయితే భారీ వర్షపాతాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడానికి చెప్పారు. ఎందుకంటే 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్ప దోషం ఉంది. మన వాళ్ళందరూ ప్రెసిడెంట్లు అట్లా అయ్యారు. మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్ప దోషం ఉంది. కాబట్టి ఏంటంటే వీటిని పెట్టుకొని మూఢత్వంగా ఉండకండి. శాస్త్రం ఏం చెప్పింది, గ్రహం ఏం చెప్తుంది, గ్రహం ఎలా ఉంది, మీకు ఎందులో యోగం ఉంది, ఎందులో అవయోగం ఉందో తెలుసుకొని వెళ్ళడమే జ్యోతిష్ శాస్త్రం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జన్మజాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయించి మనం చేసే పని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోయామా, అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. మనకి గతంలో ఏదైతే క్రోధీనామ సంవత్సరంలో అనేకమైన గొడవలు జరిగాయో, ఈ విశ్వవసునామ సంవత్సరంలో కొంత తగ్గుతుంది. కాకపోతే విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడడం, జల ప్రళయాలు రావడం, నేవీ లాంటి వాటిల్లో ఉండేటువంటి యుద్ధ సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది రావడము, ఇటువంటివి కొంత వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని కరోనా లాంటిది ఏదో వచ్చేస్తుంది ఈ షష్టగ్రహ కూటం వల్ల అంటున్నారు, అటువంటిది ఏమీ రాదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, షేర్ మార్కెట్ సడన్గా కొలాప్స్ అవ్వడము, మళ్ళీ సడన్గా రైజ్ అవ్వడము, ఇటువంటివి జరుగుతాయి. కొన్ని దేశాలకి ఆర్థిక మాన్యం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇటువంటివి జరుగుతాయి, కానీ మరొకటి ఏమీ కాదు. అదేవిధంగా ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి దాని మీద కేతు సంచారం జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద నాయకులు మార్పులు చెందుతారు. కొంచెం పెద్ద స్థాయిలో ఉండేటువంటి కొంత పీఠాధిపతులకు కూడా శని రాహువుల యొక్క కలయిక మీనరాశిలో ఉన్నందున వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఏదేమైనా అమ్మవారిని, మీ ఇష్టదైవాన్ని మీరు గనక ప్రార్థిస్తూ నిత్యము ఉన్నట్లయితే, ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఆ యొక్క భగవంతుడే మనల్ని కాపాడాలని మీ అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.